మొక్కజొన్న సాగులో తీసుకోవలసిన జాగ్రత్తలు. నేల ఎంపిక. మొక్కజొన్న సాగుకు నీరు నిల్వ ఉండని సారవంతమైన నేలలు అనుకూలం. తేలికపాటి ఇసుక నేలలు, ఎర్ర నేలలు మొక్కజొన్న సాగుకు అనుకూలంగా ఉంటాయి. నేల pH 5.5 నుండి 7.5 మధ్య ఉండాలి. వాతావరణం. మొక్కజొన్న చెట్లు వెచ్చని తేమతో కూడిన వాతావరణంలో బాగా పెరుగుతాయి. అధిక ఉష్ణోగ్రతలు మరియు పొడి వాతావరణం మొక్కజొన్న చెట్లకు హానికరం. చలికాలంలో మంచు పడే ప్రాంతాల్లో మొక్కజొన్న సాగు అనుకూలం కాదు. విత్తన ఎంపిక. నాణ్యమైన తెగుళ్ళు లేని విత్తనాలను ఎంచుకోవాలి. అధిక దిగుబడినిచ్చే సంకర రకాలను ఎంచుకోవడం మంచిది. నాటడం. మొక్కజొన్న మొక్కలను నాటే ముందు నేలను బాగా దుక్కి దున్నాలి. మొక్కల మధ్య తగినంత దూరం ఉంచాలి. నాటిన తర్వాత మొక్కలకు నీరు అందించాలి. నీటి యాజమాన్యం. మొక్కజొన్న చెట్లకు క్రమం తప్పకుండా నీరు అందించాలి. నేలలో తేమను కాపాడుకోవాలి, కానీ నీరు నిల్వ ఉండకుండా జాగ్రత్త పడాలి. డ్రిప్ ఇరిగేషన్ పద్ధతి ద్వారా నీటిని అందించడం చాలా ఉత్తమం. ఎరువులు. మొక్కజొన్న చెట్లకు సేంద్రియ మరియు రసాయన ఎరువులు అందించాలి. నేల పరీక్ష ఆధారంగా ఎరువులను వాడాలి. పువ్వులు మరియు కాయలు ఏర్పడే సమయంలో ఎక్కువ పోషకాలు అందించాలి. కలుపు నివారణ. మొక్కజొన్న తోటలో కలుపు మొక్కలను ఎప్పటికప్పుడు తొలగించాలి. కలుపు నివారణ కోసం కలుపు మందులు కూడా ఉపయోగించవచ్చు. తెగుళ్ళు మరియు పురుగులు. మొక్కజొన్న చెట్లకు కాండం తొలిచే పురుగు, కంకి పురుగు, ఆకుపచ్చ తెగుళ్ళు వంటి తెగుళ్ళు వస్తాయి. సకాలంలో తెగుళ్లను గుర్తించి తగిన నివారణ చర్యలు చేపట్టాలి. తెగుళ్ల నివారణకు జీవ నియంత్రణ పద్ధతులను ఉపయోగించడం ఉత్తమం. పంట కోత. మొక్కజొన్న కంకులు బాగా పండిన తర్వాత కోయాలి. కంకులు బాగా పండిన తర్వాత కోయడం వలన ఎక్కువ దిగుబడి పొందవచ్చు. కోసిన కంకులను శుభ్రమైన ప్రదేశంలో నిల్వ చేయాలి. విత్తన శుద్ధి. కిలో విత్తనానికి 3 గ్రాముల మంకోజేబ్ లేదా ధైరమ మందుతో విత్తన శుద్ధి చేసుకోవాలి. కత్తెర పురుగు నివారణ. కత్తెర పురుగుల ఉధృతిని బట్టి 15 నుండి 25 రోజుల లోపు క్లోరాటినిలిఫ్రోల్ 80 మిల్లీలీటర్ల మందును లీటర్ నీటికి కలిపి మొక్క పూర్తిగా తడిచే విధంగా పిచికారీ చేయాలి. పంట విత్తిన వారానికి ఎకరానికి 4 లింగ నిష్కరణ బుట్టలను అమర్చి పురుగు ఉనికిని గమనించాలి. ఇది మొత్తం మళ్ళీ చదువుతున్నా. విత్తన శుద్ధి. కిలో విత్తనానికి 3 గ్రాముల మంకోజేబ్ లేదా ధైరమ మందుతో విత్తన శుద్ధి చేసుకోవాలి. కత్తెర పురుగు నివారణ. కత్తెర పురుగుల ఉధృతిని బట్టి 15 నుంచి 25 రోజుల లోపు క్లోరాటినిలిఫ్రోల్ 80 మిల్లీలీటర్ల మందును లీటర్ నీటికి కలిపి మొక్క పూర్తిగా తడిచే విధంగా పిచికారీ చేయాలి. పంట విత్తిన వారానికి ఎకరానికి 4 లింగ నిష్కరణ బుట్టలను అమర్చి పురుగు ఉనికిని గమనించాలి. మొక్కజొన్న పంట రకాన్ని బట్టి 80 నుండి 120 రోజుల వరకు పండుతుంది. ఈ జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా మొక్కజొన్న సాగులో మంచి దిగుబడి పొందవచ్చు.